భద్రాచలం ఆలయం పట్టణాన్ని మొత్తం 3 దశల్లో 586 కోట్ల వ్యయంతో అద్భుతంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో మొదటి దశ పనులను 351 కోట్లతో చేపట్టేందుకు పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి దశలో గోదావరి ఘాట్ అభివృద్ధి, ఆలయ పరిసరాల విస్తరణ, మౌలిక వసతుల మెరుగుదల పనుల్ని చేపడతారు. ఇందుకోసం గోదావరి ఘాట్కు 75 కోట్లు, ఆలయ సముదాయానికి 180 కోట్లు, పరిసరాల అభివృద్ధికి 96 కోట్లు కేటాయించారు. రెండో దశలో ఆలయం సమీపంలో అభివృద్ధి పనులు, మూడో దశలో భద్రాచలం పట్టణం సమగ్ర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఈ పనులు 2026లోనే మొదలవుతాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఏడాది భద్రాచలం పర్యటనకు వెళ్లిన సందర్భంగా సమగ్ర అభివృద్ధికి హామీ ఇచ్చారు. భద్రాచలం ఆలయ అభివృద్ధి పనుల్ని ఆగమ శాస్త్రానికి అనుగుణంగా చేపడతామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, క్షేత్ర వైభవాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.